అనంతపురంలో ఏపీ ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యంలో చేస్తున్న ఆమరణ నిరాహార దీక్ష రెండో రోజుకు చేరుకుంది. దీక్ష చేస్తున్న వారికి మద్దతుగా పలువురు దీక్ష శిబిరాన్ని సందర్శిస్తున్నారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీగా పోలీసులు మోహరించారు. అనంతపురంలో ప్రత్యేక హోదా సాధన సమితి ఆమరణ దీక్షకు సంబంధించి పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఏపీ ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న నిరవధిక నిరాహార దీక్ష రెండో రోజు చేరుకుంది. ఇవాళ అనంతపురం వ్యాప్తంగా ఒక ఉద్రిక్తత వాతావరణం నెలకొందని చెప్పవచ్చు. ఏదైతే ఉందో దీక్షకు మద్దతుగా ఇటు వామపక్షాలు కానీ ప్రజా సంఘాలు కానీ కేంద్ర ప్రభుత్వ కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో పోలీసులు అన్ని ప్రభుత్వ కార్యాలయాల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు ఏదైతే ఉందో అనంతపురం జిల్లా కేంద్రంగా జరుగుతున్న దీక్ష వద్ద ఇప్పటికే పోలీసులు భారీగా మోహరించడం జరిగింది. అలాగే ఆర్టీఓ కార్యాలయం ముట్టడి కూడా పిలుపునివ్వడంతో అక్కడ కూడా భారీగా పోలీసులు ఉండడం జరిగింది. ప్రస్తుతానికి రెండవ రోజు ఆ దీక్ష ఎలా కొనసాగుతుంది, ప్రభుత్వం నుంచి ఎలాంటి సంకేతాలు వస్తున్న అంశంపై మాట్లాడడానికి మన వద్ద సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకున్నాం. చెప్పండి సార్, దీక్ష మీరు రెండో రోజుకు చేరుకుంది కదా, ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావడానికి ఎలాంటి ప్రయత్నం చేయనున్నారు? ఈ దీక్ష కాస్త ఆమరణ దీక్షగా మారిందని కూడా చెప్తున్నారు. ఎలా మారిపోతుంది? ఇక్కడ నాతో పాటు అఖిల భారత విద్యార్థి సంఘం, యువజన సంఘం నేతలు లెనిన్ గారు, విశ్వనాథ్ గారు, బయన్ గారు అందరూ కూడా అనేక మంది మహిళలు, డాక్టర్ విశ్వనాథ్ గారు అందరూ కూడా దీక్షలో పాల్గొంటున్నారు. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఇది ఆమరణ దీక్ష. కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి, అలాగే మీ వంతు మీరు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తున్నారు, ప్రతి సమస్యను తీసుకెళ్లి కేంద్రానికి బదలాయిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం శ్రీకాకుళం, అనంతపురం జిల్లాలకు ఏమంటున్నామంటే ప్రత్యేక హోదా తర్వాత ప్రత్యేక హోదాకి రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన కావాల్సిన రాయితీలను ముందర ఇక్కడ ప్రకటించండి. పట్టుమని 10,000 ఉద్యోగాలు, 5,000 ఉద్యోగాలు కూడా ఈ జిల్లాలకు వచ్చిన పరిస్థితి సందం కనపట్లేదు. అలాగే ప్రకాశం జిల్లా అనేక జిల్లాల పరిస్థితి ఎలా ఉంది. అందువలన కేంద్ర ప్రభుత్వం మీద పోరాటం అందరం కలిసి చేద్దాం. రాష్ట్ర ప్రభుత్వం కూడా తన వంతు, నేను సైతం ఈ ప్రపంచాగ్నికి ఆ రోజు శ్రీజీ అన్నాడు కదా, అలాగే నేను సైతం నా కష్టపెట్టుకుని ఈ జిల్లాలకు ఈ విధంగా నేను ఇస్తున్నాను నా జీవోలు. తర్వాత కేంద్రంతో దెబ్బలాడి ఈ దేశంలో ఆంధ్రప్రదేశ్ భాగస్వామిగా ఉంది కాబట్టి దెబ్బలాడి నేను తెచ్చుకుంటానే వాదంతా రాష్ట్ర ప్రభుత్వం మీద దృష్టి పెడుతున్నాం. కేంద్ర ప్రభుత్వం మీద కూడా మొత్తం ఉద్యమం మాది ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితిగా విభజన హామీలు అన్నిటి అమలు కోసం కోరుతున్నాం. ప్రత్యేక హోదా ఒక్కటి వస్తేనే స్వర్గం వచ్చేస్తుందనే అమాయకంగా ప్రజలను నమ్మించడానికి మేము సిద్ధంగా లేము. ప్రత్యేక హోదా రాయితీలతో పాటు రావాలి, విభజన హామీలు రావాలి. రాయలసీమ, ఉత్తరాంధ్రకి ప్రత్యేక ప్యాకేజీ తక్షణం ప్రకటించాలి. కేబీకే స్కీమ్ అంటే ఆ దిక్కుమాలిన కేంద్ర మంత్రి మాట్లాడతాడు, నేను ఇది దీంట్లో లేదంటాడు ప్యాకేజీ. కామన్ సెన్స్లెస్ ఫెలోస్ లాగా మాట్లాడుతున్నారు వాళ్ళు. 46(3) ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో రాయలసీమ గురించి, ఉత్తరాంధ్ర గురించి ఉంది. అలాగే మీరు చేయాల్సిన ఏంటంటే కేబీకే తరహా ప్యాకేజీ కూడా అడుగుతున్నాం. ఇవాళ ఒకసారి వీళ్ళందరినీ కూడా కేంద్ర కమిటీ మమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ ఆత్మహత్య చేసుకున్న ఆ రైతులు ఉన్న గ్రామాలలో ఎలాంటి పరిస్థితులు తిప్పితే ఒక 2 రోజులు ఇక్కడ ఒక్కొక్కళ్ళ అక్కడ గదుల్లో వేస్తే వీళ్ళకి సిచ్యుయేషన్ తెలుస్తుంది. ఇది వద్దన్న వాళ్ళని ఎంత బాధాతప్తతో ఉన్నారు జనం, మీరు చూడండి. ఇక్కడ తప్పనిసరిగా ఇది ఉద్యమం అనుకుంటున్నారు. ప్రజలు మిడిల్ క్లాస్ పీపుల్ ఎక్కువ, సామాన్యులు ఎక్కువ, కడుపు మండుతుంది.